ఏకైక ప్రవక్త, తల్లి పేరుతో పిలువబడే ఏకైక ప్రవక్త ఈ యొక్క పరిశుద్ధ కన్య మరియమ్మ గారి కుమారుడైనటువంటి యేసు ప్రభు లేదా యేసు క్రీస్తు లేదా ఈసా అలైహిస్సలాం గారు. మరి ఈయననే ఈ యొక్క ప్రపంచంలో తల్లి పేరుతో పిలువబడే ఒకే ఒక ప్రవక్త అని చెప్పడం జరుగుతూ ఉంది. సాధారణంగా అరబ్బు సాంప్రదాయంలో మరియు ఖురాన్లో ఎవరైనా ఒక వ్యక్తులను వారి యొక్క తండ్రి పేరుతో గుర్తిస్తారు వ్యక్తులను. కానీ ఉదాహరణకి ఒక మూసా అనే పేరు ఉందనుకోండి, మూసా బిన్ ఇమ్రాన్ అని ఈ విధంగా తండ్రి పేరుతో బిన్ అని చెప్పి మూసా బిన్ అని సన్ ఆఫ్ అని ఆ యొక్క తండ్రి పేరుతో పిలుస్తారు. కానీ ఖురాన్ అంతటా కూడా ఎక్కడైతే యేసుక్రీస్తు గారి పేరు లేదా ఈసా అలైహిస్సలాం గారి పేరు తీసుకోబడుతుందో అక్కడ ఈసా ఇబ్నే మరియం అంటే మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం అని చెప్పడం జరుగుతుంది. మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అని పదే పదే చెప్పడం జరుగుతుంది. తల్లి పేరుతో పిలువబడ్డ ఒకే ఒక ప్రవక్త అల్హమ్దులిల్లా. అంటే ఇది ఆయనకు మానవ తండ్రి లేరు అని, మరియు ఆయన యొక్క తల్లి మరియమ్మ అలైహిస్సలాం గారు ఆమె యొక్క గొప్పతనాన్ని కూడా ప్రపంచానికి చాటి చెప్పడానికి అల్లా చేసిన ఒక గొప్ప అద్భుతం అని చెప్పడం జరుగుతుంది. ఇక ఈద్ అంటే పండుగ రోజు ప్రస్తావన తన యొక్క అనుచరుల కోసం ఆకాశం నుంచి భోజనం దించమని అడిగినప్పుడు ఈసా అలైహిస్సలాం గారి యొక్క చేసిన ప్రార్థన చాలా గొప్పది. ఓ అల్లా అంటే ఖురాన్లో 5వ అధ్యాయం 114వ వాక్యం, ఓ అల్లా మా కోసం ఆకాశం నుంచి ఒక భోజనపు పళ్ళ్యాన్ని దించు, అది మాకు మా పూర్వీకులకు మరియు రాబోయే తరాలకు కూడా అది ఒక పండుగగా ఉండాలి, మరియు నీ తరపున అది ఒక అద్భుత సూచనగా ఉండాలి అని ఈసా అలైహిస్సలాం గారు ఈ విధంగా ఆ దేవుణ్ణి ప్రార్థించినప్పుడు ఆకాశం నుంచి ఆ యొక్క ఆహార పళ్ళెం అనేది దిగడం జరిగింది అని ఖురాన్లో 5వ అధ్యాయం 114వ వాక్యంలో చెప్పడం జరిగింది. అంతేమన్నా ఈసా అలైహిస్సలాం గారు తన అనుచరుల ఆనందం కోసం మరియు అల్లా యొక్క కృతజ్ఞత కోసం పండుగను కోరుకున్న సందర్భం కూడా ఇదనమాట. ఇక ఒంటరితనం మరియు ప్రయాణం ఈసా అలైహిస్సలాం గారి జీవితంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇస్లామిక్ చరిత్ర మరియు కొన్ని వ్యాఖ్యానాల ప్రకారం తఫ్సీర్ల ఆధారంగా ఈసా అలైహిస్సలాం గారికి కాదు అని, ఆయన బోధనలు, ప్రచారము, దేవుని సేవ, సమాజ సేవ, మంచిని చెప్పడం, చెడు నుంచి ఆపడం, ఇలాంటి విషయాలలో ఈ యొక్క సత్య ప్రచారంలో భాగంగా ఒక ఊరు నుంచి మరో ఊరికి ఆయన నిరంతరం ప్రయాణిస్తూ ఉండేవారు అని ఖురాన్ ఆయన